హాయ్ అండి అందరికీ. పరోటా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. గోధుమ పిండిలోకి కొంచెం వాము, సాల్టు, ఆయిల్ వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని, తరిగిన ఉల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర, చిటికెడు ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని కొంచెం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని, అందులోకి కలిపెట్టుకున్న పెట్టుకొని ఇలా చుట్టుముట్టు స్ప్రెడ్ చేసుకొని, కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పరోటాని కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా ఇలా పల్చగా చేసుకోండి. ఇలా చేసుకున్న పరోటాని పెంకు పైన వేసుకొని ఆయిల్‌తో కానీ, నెయ్యితో కానీ 2 వైపులా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పరోటాని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే పరోటా మెత్తని స్పాంజ్‌లాగా రెడీ అవుతుంది. ఇలా చేసుకోండి, చాలా బావుంటుంది. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.